టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనోడు ఎవర్రా? ఏ ఆగ్రాబాయ్ అయ్యో సార్, నేను ఇంకా మీ ఆర్డర్ సర్వ్ చేయలేదు కదా సార్. గివి ఆర్డర్ సర్వ్ చేసినందుకు కాదు, నేను ఇచ్చే ఆర్డర్ నువ్వు చేయనికి. ఓయ్, నా పెనిమిటి ఏడున్నాడు? నీ పెనిమిటా? ఎవరు? గదే నీతో పాటు ఇందాక బండి మీద వచ్చిండు కదా, గాడే నా పెనిమిటి. ఏడున్నాడు? నాతో పాటు వచ్చిన వాడు నీ పెనిమిటేంటి? వాడు నా కొడుకు. ఆహా, నీ కొడుకా? అవునా? మేడం, మీ పెనిమిటి పిలుస్తున్నాడు. ఏడున్నాడు? అక్కడున్నాడు మేడం. చెప్తున్నాడు సంగతి. రే యష్, ఇప్పుడే ఎవరో ఒక అమ్మాయి వచ్చిందిరా. నా పెనిమిటి ఎక్కడా? నీతో బైక్లో వచ్చినవాడు నా పెనిమిటి అని ఏదేదో వాగిందిరా. చూస్తుంటే పిచ్చిదానిలా ఉందిరా. నిజంగా పిచ్చిదే అంటమ్మా. ఇప్పుడే ఆ బ్యారర్ చెప్తే నాకు కూడా తెలిసింది. అయ్యో, ఏయ్, ఏడరా నా పెనిమిటి? ఈయనే ఉంటాడన్నావు కదా. మేడం, నేను చెప్పేది వినండి. మీరు మాట్లాడిన ఆవిడ కొడుకు ఈ మధ్యన బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. కానీ ఆ నిజం ఆవిడ తట్టుకోలేక తన కొడుకు ఇంకా బతికే ఉన్నాడు అనుకుంటోంది. ఎవరు బైక్లో కనిపించినా నా కొడుకే అని ఆపుతుంది. అయ్యో, అవునారా? తన బాయ్ ఫ్రెండ్ యాక్సిడెంట్లో చనిపోయాడా? అవునంటమ్మా. అంతకుముందు వాళ్ళు ఇక్కడికి వచ్చి టీ తాగి వెళ్ళేవాళ్ళంటమ్మా. ఇక్కడ ఏ అబ్బాయి కూర్చుంటే తనని పెనిమిటి అని పిలుస్తుందంట. ఇంకెవరన్నా కూర్చుంటే నా పెనిమిటి ఎక్కడ అని అడుగుతుందంట. అయ్యయ్యో. అమ్మా, ఆ అమ్మాయి వచ్చేలోపు మనం వెళ్ళిపోదాం. పదమ్మా. రే, వద్దులేరా. అలా వెళ్ళిపోతే ఇంకా పిచ్చి పడుతుంది. మీ నాన్న చనిపోయినప్పుడు నేను కూడా మీ నాన్న అక్కడున్నట్టు నాతో మాట్లాడుతున్నట్టు ఊహించుకునేదాన్ని కదరా. తనొస్తే నువ్వే తన బాయ్ ఫ్రెండ్ అన్నట్టు మాట్లాడరా. అంటే అమ్మా, నేనెలా నటిస్తానమ్మా? పర్లేదురా, తప్పేం లేదు. మన వల్ల ఒక్కరోజైనా తను సంతోషంగా ఉంటుందిరా. తను సంతోషంగా ఉండాలని కాశీసారే రోజు తనని బైక్లో రౌండ్ తిప్పి ఇక్కడ ఒక ఛాయ్ తాగించి ఇంటికి తీసుకుని. అది మీకు చెప్దామని పిలిచాను. మీరు తన కొడుకు కాదు అంటే ఆవిడ తట్టుకోలేదు మేడం. నువ్వు గింత చెప్పినాక నేనెందుకు కాదంట? కానీ నా కాశీగాడికి గిన్ని సెంటిమెంట్లు లేవే. గింత చేస్తున్నాడంటే నమ్మటం కష్టంగానే ఉంది. పిల్ల కొంచెం నాటుగా ఉన్నా చక్కగా ఉంది పాపం. గీ వయసులో కొడుకు కండ్ల ముంగట్లేకపోతే ఎట్లా భరిస్తుందో పాపం. ఇగో పాపం కదా. పాపం కదా. అవునమ్మా. నేనొకసారి ఆ పిల్లతో మాట్లాడి చూస్తాను. చూడమ్మా, గతం అనేది పగిలిపోయిన అద్దం లాంటిది. రాజమాత పాఠాలు మొదలుపెట్టిందిగా. జీవితం మొత్తం ఆ పగిలిపోయిన ముక్కల్లో చూసుకోకు, పెళ్లి చేసుకో. గిదేందిది? కొడుకు చచ్చిపోయిన బాధలా ఈమెకి నా పెళ్లి ముచ్చట యాదొచ్చిందా ఏంది? ఆయన పిచ్చిది కదా, సర్దుకుపోవాలి. పోయేటప్పుడు గీ దునియాల మన కన్నోళ్ళు మన తోటోళ్ళు కూడా ఎవ్వరు మనతో చివరిదాకా రారు. ఎవరి దారి ఆళ్ళదే, ఎవరి జాతకం ఆళ్ళదే. తోడు సంగతే ఉంది.
ఇగో మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోరి. మనసులో ఎంత బాధ లేకపోతే ఆ మాట అంటుంది. అవునమ్మా, మనమే తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. మీ ఆరోగ్యం జర జాగ్రత్త. నువ్వు జాగ్రత్తమ్మా. అబ్బా, ఒక పిచ్చిది ఇంకో పిచ్చిదానికి ఉపదేశం ఇస్తుంది. మస్తుంది.